హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎఫ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రేపు ప్రథమాష్టమి. సో ఆరవ్ కోసం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చే పప్పు బియ్యం. సో దీంతో మనం చేసే రెసిపీ చెప్తాను. సో ఇది ఒడిశాలో ప్రథమాష్టమి అంటారు. సో ఇంటికి ఎవరైతే పెద్ద పిల్లలు ఉంటారో వాళ్ళకి పూజ అవుతుంది. ఫస్ట్ లక్ష్మీదేవికి అవుతుంది, దెన్ ఆఫ్టర్ పిల్లలకి అవుతుంది అనమాట. లక్ష్మీదేవి పెద్దదాయి కాబట్టి. సో ఇవి కొత్త బియ్యం, కొత్త పప్పు. దీంతో మనం స్వీట్ ఐటెం చేద్దాం. దానికి ఎండూరి పిఠ అంటారు. యాక్చువల్లీ పసుపాకు ఉంటుంది కదా, దాంతో చేస్తారు ఇడ్లీ టైప్లో. చూడండి, నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ మనం ఒక గ్లాస్ పప్పు తీసుకుందాం. కందిపప్పు ఒక గ్లాస్, సారీ అండి మినప్పప్పు 2 గ్లాసెస్ రైస్ తీసుకుందాం. ఇవి కొత్త బియ్యం. ఇలా తీసుకొని మనం ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాక్చువల్లీ మేనమామ ఇంటి నుండి వస్తాయి. సో ఆరవ్కి ఎవరు లేరు కాబట్టి మా మమ్మీ వాళ్ళే ఇస్తూ ఉంటారు. మా అక్క కూడా మొన్న వచ్చింది, తను కూడా ఇచ్చేసి వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే మనం డ్రెస్సు అవన్నీ కొంటాం అన్నమాట. కొనేసి పూజ చేస్తాము. ఆ రోజు న్యూ డ్రెస్ వేసుకొని ఈ ఐటెం చేసి దేవుడికి పెట్టి దాని ఆఫ్టర్ పిల్లలకి మనం పెట్టాలి. మీరందరూ కూడా ట్రై చేయండి. ఐటము ఎలా ఉందో కామెంట్లో చెప్తారు. కొంచెం లాంగ్ ప్రాసెస్. సో మనం ఇది సెకండ్ గ్లాస్. ఇప్పుడు మనం ఈ రెండింటిని వాటర్ బాగా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ అయినా లేకపోతే 6 hours ఉంచినా చాలు. ఓవర్ నైట్ అక్కర్లేకపోయినా 6 hours చాలు. సో మనం వాటర్ పోసుకుందాం. ఒకసారి బాగా కడిగేసి దాని ఆఫ్టర్ మనం ఇలా చేసి ఉంచుకుందాం. 6 hours ఐదర్ ఓవర్ నైట్ అయినా పర్లేదు. దాని తర్వాత నేను మిక్సీ చేసేసాను. ఇదండి బెటర్. కొంచెం గట్టిగా ఉండాలి. నాది కొంచెం పతలా అయ్యింది, బట్ ఇంకొంచెం మోటాగా ఉన్నా బాగుంటుంది. నేను బయటే ఉంచాను, ఎందుకంటే చలి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం బయట ఉంటే కొంచెం పులుస్తుంది, బాగుంటుంది అనేసి నేను బయటే ఉంచాను. వింటర్ అయితే బయట ఉంచుకోవచ్చు, లేకపోతే సమ్మర్ అయితే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. బెటర్. బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం చేస్తున్నాం. అది చూడండి. ముందుగా నేను కడాయి తీసుకున్నాను. ఈ స్టఫింగ్ కొంచెం టైం టేకింగ్. దాని తర్వాత యాక్చువల్లీ ఇదంత ఈజీ కాదు, కొంచెం కష్టమే. అంటే ఈజీ అయిన ప్రాసెస్ ఏం కాదు, నేను చెప్పను ఈజీగా అయిపోతుందని, బట్ కొంచెం టైం టేకింగ్ పడుతుంది. బెల్లం తీసుకుందాం. బెల్లంతో అయినా చేయొచ్చు, లేకపోతే షుగర్తో అయినా చేసుకోవచ్చు. నేను బెల్లంతోనే చేస్తున్నాను, ఎందుకంటే ఆరవ్ వాళ్ళ అత్త బెల్లం ఇచ్చారు. సో తన ఊరు నుండి తెచ్చింది మా వదిన. సో వాళ్ళ ఇంటి నుంచి మేనమామ ఇంటి నుండి వచ్చింది. నేను బెల్లం వేసాను, ఏదో ఒకటి జస్ట్ వాళ్ళ ఇంటి నుంచి రావాలి అని ఫార్మాలిటీకి. సో మనం కొంచెం వాటర్ వేసుకుందాం, అది మెల్ట్ అవ్వడానికి. కొంచెం వాటర్ వేస్తే అవుతుంది. ఇంకొంచెం వాటర్ వేద్దాం, తగ్గింది. బస్ ఇప్పుడు చాలు, అది అంతా కరుగుతుంది. దీనికి పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ అంతా కరిగిపోతే చాలు. అది అయ్యేలోపు మనం కొబ్బరికాయని తురుగుదాం. బాగా కొబ్బరిని కోరేసుకుందాం. దెన్ ఆఫ్టర్ నేను గోల్ మిర్చ్ అండ్ ఇలాచీ తీసుకున్నాను. ఇవి ఒక 3, అవి స్మెల్ కోసం.
నేను మార్నింగ్ నేను ఎప్పుడైతే గ్రైండ్ చేశానో అప్పుడే ఉప్పు వేసేసుకున్నాను రుబ్బులో. ఇంకోటండి ఇది అవుతుంది, నేను అప్పట్లో కొబ్బరికాయ కోరాను. ఇలా బౌల్స్ లాగా వచ్చినప్పటికీ మనం మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి. సో ఎక్కడైనా ఇలా ఉంటే ఫుల్గా మెల్ట్ అయిపోతుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి, ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవి నెక్స్ట్ ఇడ్లీస్ కూడా చేస్తారు. ఇడ్లీస్ కూడా స్టఫింగ్ చేస్తారు. ఇప్పుడు మనం కొబ్బరికూరను వేసాము, ఇంకొంచెం కొబ్బరికూర వేద్దాం. కొబ్బరికూర వేసి మనం బాగా కలుపుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి, అది మీ మీద డిపెండ్. ఎక్కువ రెడిష్ కలర్ రావాలి అంటే మీరు ఎక్కువసేపు వేపుకోవాలి. అలా ఫ్రై చేస్తూనే ఉండాలి, లేకపోతే కిందన అంటేస్తుంది. దీనిలోనే మనం ఇలాచీ అండ్ ఇది కూడా వేసేసాం, మిరియాలు పౌడరు. ఇందులో యాక్చువల్లీ కాజూస్ కూడా వేసుకోవచ్చు, ఖోవా ఉన్నా ఖోవా వేయచ్చు, నెక్స్ట్ చెరీస్ ఏవైనా వేసుకోవచ్చు. ఏ వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. బట్ నేను ఇది ఎర్లీ మార్నింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి నాకు టైం సరిపోక నేను అవన్నీ చేయలేదు. నేను సింపుల్ మెథడ్లోనే చూపిస్తున్నాను. ఆల్రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఫ్రై కొంచెం టైం పడుతుంది. చూడండి, దేనికి అంటకుండానే వచ్చింది. అదే మనం కలపకుండా అలా వదిలేస్తే కిందన అంటేస్తూ ఉంటుంది. నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. మీరందరూ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. నచ్చట్లేదా వీడియో? నచ్చకపోతే చెప్పండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆరవ్ మామ్. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొంచెం మనం ఫ్రై చేసుకుందాం. అందుకే ఇది టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం అయిపోయింది ఆల్మోస్ట్. నేను ఒక ఇది తీసుకున్నాను, గమ్లా టైప్. ఇవన్నీ మనం స్టీమ్ చేయాలి. సో తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను. అవి హల్దీ ఆకులండి, పసుపు ఆకులు. ఇలా మనం కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ పెద్ద కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను కొంచెం కట్ చేశాను. ఇది నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను. బట్ నేను అనుకున్నాను నాకు అంత బాగా రావని, బట్ బాగానే వచ్చాయి. వాళ్ళకి పట్టుకొని వెళ్ళి ఇచ్చాను, సో వాళ్ళు బాగున్నాయి అని చెప్పారు. ఇప్పుడు మనం ఇందులో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం కొడుము టైప్ చేస్తాం కదా, అలా అయినా చేసుకోవచ్చు. ఇగోండి, నేను ఇది తీసుకున్నాను. మనం ఆకుకూరలు కడిగే ఇది ఉంటుంది కదా, చిన్న చిన్న జాలి. సో దీంట్లో అయితే స్టీమింగ్ బాగా అవుతుంది అనేసి నేను పెట్టాను. యాక్చువల్లీ ఇది నీళ్ళు పెట్టి మీద గుడ్డ కట్టి దాని మీద ఇవి పెడతారు, అలా అయినా బాగానే వస్తుంది. యాక్చువల్లీ అలా చేస్తారు అందరూ, బట్ నేను ఇలా చేశాను. ఇవి కట్టడం అవన్నీ నాకు రాదు కాబట్టి నేను ఇలా చేశాను. స్టీమింగ్ మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ముందు ఒక ఆకులో కొంచెం బెటర్ వేసుకొని ఇప్పుడు స్టఫింగ్కి ఇగోటండి మధ్యలో మనం చేసుకున్నాం కదా కొబ్బరికూర బెల్లంతో, అది వేసుకొని బస్ ఫోల్డ్ చేసేయడమే. నేను కొంచెం ఇది తగ్గింది అనుకుని కొంచెం పెట్టాను, బట్ అది అక్కర్లేదు.
జస్ట్ మనం మడిచేసి ఇలా పెట్టేయడమేనండి, ఇంకేం లేదు. ఇది మనం స్టీమింగ్ చేసుకోవాలి. కింద వాటర్ వేసాం కదా, ఇది ఆల్రెడీ స్టీమ్ అయిపోతుంది. ఇలా పెట్టేస్తే ఏం కాదు, అంత బాగా వస్తుంది. చూడండి, ఇంకోటి చేసి చూపిస్తాను. కొంచెం బేటర్ తీసుకొని, కొంచెం బేటర్ తీసుకోవాలి. అందుకే మనం అందరూ పెద్దవి పెడతా ఉంటారు, నేను చిన్నవి చేశాను. మీకు చూపించడానికి బాగుంటుందని నేను చిన్నవి చేసి దాని తర్వాత మళ్ళీ నేను కూడా పెద్దవే చేశాను. ఇంకోటండి, బేటర్ ఇలా వేసుకొని స్టఫింగ్ పెడతాం. బస్ ఇంతేనండి, ఫోల్డ్ చేసుకోవడమే, ఇంకా మరి బేటర్ వేయక్కర్లేదు. బస్ ఇలా పెట్టేయడమే. నేను 4-5 చేసి ఇలా దాని మీద మూత పెట్టేశాను. మధ్యలో ఒక సిమ్ ఫ్లేమ్లో ఉంచాలి. సో ఇంకా నేను కట్ చేసి ఉంచుకున్నాను, ఇంకా నేను చేస్తాను ఆకులు. ఒక సైడ్ ఇడ్లీ కూడా చేశాను, స్టఫింగ్ ఇడ్లీ. ఆ రెసిపీ కావాలన్నా మీకు తర్వాత పెడతాను, అది నేను చేయలేదు వీడియో బికాస్ టైం అవుతుంది. నేను ఒక సైడ్ ఆల్రెడీ పెట్టేశాను. బస్ అయిపోయింది. చూడండి కలర్ ఎలా మారిందో. మనం గ్రీన్ ఆకులు పెట్టాం, ఇదేమో వచ్చి మనకు వేడికి స్టీమ్ అయిపోయి అయింది. చూడండి, చెయ్యికి కూడా అంటట్లేదు మనం పెట్టిన. సో ఓవరాల్లీ డన్. ఇప్పుడు మనం బంద్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటండి, నేను ఇడ్లీ ఇవి చేశాను. ఎండూరి పిఠా అంటారు వీటికి. మనం తెలుగు వాళ్ళం అందరం పసుపాకులతో చేసే ఇడ్లీ అంటాం, ఒడియా వాళ్ళు ఎండూరి పిఠా అంటారు. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంది. టేస్ట్ అండ్ స్మెల్ కూడా బాగుంటుంది, పసుపుగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా బాగుంటుంది. సో అందరూ ట్రై చేయండి. ఇయర్లీ వన్స్ పసుపుతో తయారు చేసింది ఇది తింటాం. మనం ఆల్రెడీ ఎవరు పసుపు తినాం కాబట్టి పసుపాకులో అట్లీస్ట్ ఆ ఫ్లేవర్ అయినా ఉంటే బాడీలో బాగుంటుందనేసి అంటారు. అందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.